కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు. వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు. మరి మన నర్సంపేటలో, భూపాలపల్లిలో, మహబూబాబాద్లో, డోర్నకల్లో, పరకాలలో, వర్ధన్నపేటలో, పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 అని చెప్తే దశాబ్దాలు గడిచిన బొట్టు నీళ్లు రాలేదు. మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్నీ కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి. బ్రహ్మాండమైన పసిడి రాసులు లాంటి పంటలు పండినాయి. పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టినా అంటాడు. ఎవడన్నా నది కడతాడా ప్రపంచంలో? కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఒకడు కూడా ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు. ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇలా వాళ్ళ అడ్డగోలు హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 10 ఏళ్లలో ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి? ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట. నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా. ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామన్నారు. వచ్చినాయా? వస్తలేవా? పంట పండిస్తే ముఖ్యమంత్రి 2 మాటలు చెప్పినాడు. ఆ రోజు మనం 2 దఫాలుగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి మాట్లాడిండు. ముఖ్యమంత్రి ఏమన్నాడు? కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు కదా, ఇక మీరు ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అన్నా? అయ్యిందా? ఎక్కడ కూడా కాలే. అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? దయచేసి ఆలోచన చేయాలి. ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే. ఇప్పుడు డౌన్ అయిందా? పెరిగిందా? ఏమైంది? బంద్ అయింది. అందులో బతికేటోళ్ళు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు. హైదరాబాదులో పెద్ద నగరాలలో గత 5 నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి? తెలంగాణ రాష్ట్రంలో మనం TSB పాస్ తెచ్చినాం. 21 రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి. అది చట్టం. ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవడన్నా బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచం ఇయ్యన్నట. దానికోసం